लक्ष्मीः पद्मा जलधितनया विष्णुपत्नी निरेति यन्नामानि श्रुतिपरिबणान्येवमावर्तयन्तः नावर्तते दुरितपवनप्रेरिते जन्मचक्रे। దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని, ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు. కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని, ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే, పన్నీరందియరే పావడలు నందియరే. గన్నర కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి, ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి, పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే, గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే. మొగరుదేర కస్తూరి ఉండలీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా, ఒగ్గిరి రతులకును ఒకరొకరు. బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా, ఒక్కిరి రతులకును ఒకరొకరు.
అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగూడి అగ్గమై శ్రీ వెంకటేశుడు అలమేలు మంగాగూడి వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు జగజ్జనని లోకపావని అయినటువంటి పద్మావతి అమ్మవారు తిరుసుకణూరులో తెల్లని చల్లని తన శీతల కిరణాలతో జగత్తుని ఆహ్లాదాన్ని కలిగించేటువంటి చంద్రుణ్ణి వాహనంగా చేసుకున్నటువంటిది తల్లి. చంద్ర సహోదరి కదా ఆమె. తన సోదరుడైనటువంటి చంద్రుడు మనఃకారకుడు, సమస్తమైనటువంటి మానవుల యొక్క మనస్సుని ఆనందింపచేసేటువంటి వాడు. కేవలం చంద్రుడేనా? కాదు కాదు, ఇంద్రుడు కూడా అమ్మని స్తుతించి పరమైశ్వర్యాన్ని పొందాడట. అదిగో అమ్మకు కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. దేవేంద్రుడు కూడా నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని పోయినటువంటి ఐశ్వర్యాన్ని మరలా తిరిగి పొందాడట. అమ్మ అనుగ్రహిస్తే అన్ని సంపదలు వస్తాయి. విద్య, ధనం, ధాన్యం, మోక్షం ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపమే. శ్రీమదూర్జితమేవవా, ఎక్కడెక్కడైతే అచింత్యమైనటువంటి దివ్యశక్తి సమన్వితమైనటువంటి ప్రభావం ఉంటుందో అదంతా కూడా లక్ష్మీ స్వరూపము అని అన్నారు. క్షీరసాగర మథన వేళలో ఆవిర్భవించింది లక్ష్మి. దానిలోనే వచ్చాడు చంద్రుడు కూడా. ఇలాగా అనేకమైనటువంటి వస్తువులన్నీ కూడా వచ్చాయి క్షీరసాగర మథన వేళలో. ఆ చంద్రుడు ప్రజలందరికీ కూడా ఆనందాన్ని కలిగించాడు. దానికి సంకేతంగానే ఆ చంద్రప్రభ వాహనం అమ్మ అభయవరద హస్తాం పద్మసింహాసనస్థాం, పద్మసింహాసనం మీద కూర్చొని అభయవరదాలని ప్రసాదిస్తూ, అంటే మనకు కలిగేటువంటి సకల ఆపదలని తొలగిస్తానని అభయాన్ని ఇస్తారు. వరాలనిచ్చే తల్లిగా, వరలక్ష్మిగా, సంతానలక్ష్మిగా ఇలాగా అనేకమైనటువంటి రూపాలతో అమ్మ ఆ నారాయణుని భక్తులని అనుగ్రహిస్తోంది. అందువల్లనే భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం నిత్యానపాయినీం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణమహం ప్రపద్యే అనేటువంటి ప్రప్రథమంగా శరణాగతి అమ్మకే చేయాలి, అమ్మ పాదాలనే ఆశ్రయించాలి అని ఆచార్యుల వారు శరణాగతి గద్యంలో అంటారు. అలాంటి ఆ అమ్మ ప్రకృతి స్వరూపిణి విశేషమైనటువంటి స్థితిని కలిగిస్తోందిట. అందువల్లనే ప్రకృత్యై నమః అని అమ్మ నామాలలో ప్రథమంగా మనం సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రపంచ సృష్టికి కారణభూతురాలు, భగవానుని సంకల్పాన్ని పూర్తి చేసేటువంటిది. అలాంటి ఆ అమ్మని సర్వజ్ఞే సర్వవరదే సర్వదుఃఖహరే అని కూడా భక్తులు సిద్ధి బుద్ధిప్రదే భుక్తిముక్తి ప్రదాయినిగా ఆ మహాలక్ష్మిని స్మరించడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు ఈ రథసప్తమి వేడుకలలో సమస్తమైనటువంటి వాహనాల యొక్క ఆ దర్శన ఫలాన్ని అనుగ్రహిస్తూ సూర్యప్రభతో ఆరంభమై చంద్రప్రభతో పరిసమాప్తి అయ్యేటువంటి ఈ
అద్భుతమైనటువంటి ఈ రథసప్తమి వేడుకలలో ఈ చంద్రప్రభ చంద్రకిరణాలతో ఆకాశమంతా కూడా శోభాయమానంగా ఉంటుంది సహజంగా. కానీ ఇక్కడ తిరుసుకనూరులో అమ్మ యొక్క రాజగోపురం నుంచి చక్కగా ప్రసరించేటువంటి దివ్యమైనటువంటి కాంతి కిరణాలు. వెన్నెల బొమ్మ విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మరుని ఢాక మగువ నీరాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మరుని ఢాక మగువ నీరాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ. కొసరు బాట కొమ్మరో నీ మాట తావుల చెంగావిని తళుకుమోయి కోవిల కొసరు బాట కొమ్మరో నీ మాట తావుల చెంగావిని తళుకుమోయి గోవజవాది రంగు గుబ్బలని మెరుగు గోవజవాది రంగు గుబ్బలని మెరుగు భావజుదాడి రొదలు పాదపు నీ కదలు గోవజవాది రంగు గుబ్బలని మెరుగు భావజుదాడి రొదలు పాదపు నీ కదలు విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మరుని ఢాక మగువ నీరాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ.